మాజీ ఎంపీ జయప్రదపై అరెస్టు వారెంట్ జారీ అయింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది యూపీ రాంపూర్ కోర్టు. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఈ వారెంట్ జారీ చేసింది. జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది కోర్టు. ఈ నెల 27న కోర్టు ముందు హాజరుపరచాలంటూ ఆదేశించింది. 2019లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కౌమరి, స్వార్ పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ 2 కేసులు నడుస్తున్నాయి. పలుమార్లు కోర్టు నోటీసులు ఇచ్చినా జయప్రద స్పందించలేదు. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ చేయలేదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వ తరపు లాయర్. మరోమారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపూర్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. మొత్తం మీద జయప్రదపై ప్రస్తుతానికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది యూపీలోని కోర్టు.